సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కెమెరా వాడకం, దాని ప్రయోజనాలు నష్టాలపై అతనికి మంచి పట్టుంది. అలాగే కంటెంట్ కోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరిగే అతనికి ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి, ఏ మార్గంలో జనసంచారం తక్కువగా ఉంటుందన్న దానిపై బాగా అవగాహన ఉంది. అయినా సరే ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనుకున్నాడో ఏమో మరోసారి బైక్పై వెళ్ళి అంతా రెక్కీ చేశాడు. ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న మార్గాన్ని ఎంచుకున్నాడు. అర్ధరాత్రి ప్రియురాలతో కలిసి ఓ మూట పట్టుకొని వచ్చాడు. ఇంతకీ ఆ మూటలో ఏముంది? అర్ధరాత్రి రోడ్డుపై బైక్పై చక్కర్లు కొట్టడానికి కారణమేంటి? సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోల ట్రెండ్ బాగా నడిచింది. ఇక ఏదైనా సర్ప్రైజ్ వీడియో ఉంటే తప్ప జనంలోకి వెళ్లలేమని భావించే క్రియేటర్లు రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తల్లి ప్రియురాలితో కలిసి బైక్ తో చక్కర్లు కొడుతుంటే రీల్స్ కోసం తంటాలేమో అనుకున్నారు. ఓసారి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లి ఓ మూటతో తిరిగి వస్తే గాని తెలియలేదు వారు తెచ్చిందే మూట కాదు, మృతదేహం అని. వారు రెక్కీ చేసింది కూడా సీసీ కెమెరాలు లేని ప్రాంతం ఎక్కడ ఉందో చూడడానికేనని. కాకినాడకు చెందిన కుంచే ప్రభుతేజ డిగ్రీ మధ్యలోనే చదువు ఆపేశాడు. ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు. కాకినాడలో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ తక్కువ ధరకు ఆహారం లభిస్తుంది, ఏ షాపింగ్ మాల్స్ లో ఆఫర్లు ఉన్నాయో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెబుతుంటాడు. వీటితో పాటు చిన్న చిన్న ప్రమోషన్ వీడియోలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లితో పాటు సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి రేచర్లపేటలో ఉంటున్నాడు. అయితే ఈ రీల్స్ చేయడానికి, కెమెరాతో వీడియోలు షూట్ చేయడానికి రేచర్లపేటకే చెందిన సతీష్ ను నియమించుకున్నాడు. కొన్ని రోజులుగా ఇద్దరూ బాగా కలిసి తిరుగుతూ రీల్స్, వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. సతీష్ పై బాగా నమ్మకం కుదరడంతో ప్రభుతేజ అతన్ని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. సొంత మనిషిలాగే చూసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఇంట్లో వస్తువులు ఒక్కొక్కటి మాయమవుతుండడంతో ఇంట్లో ఎక్కడో పడిపోయి ఉంటాయని భావించారు. కానీ ఓ రోజు ఇంట్లో పెట్టిన 30,000 నగదుతో పాటు 3 ఖరీదైన సెల్ ఫోన్లు మాయమవడంతో ప్రభుతేజకు సతీష్ పై అనుమానం వచ్చింది. వెంటనే అతన్ని పిలిచి నిలదీయగా తనకేమీ తెలియదని బుకాయించాడు. తనను దొంగగా అనుమానించారని భావించి సతీష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో కనిపించిన సతీష్, మీ ఇంట్లో దొంగతనం నేనే చేశాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించడంతో ప్రభుకు కోపం వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ మనమిద్దరం కలిసి రీల్స్ చేసుకుందాం అని నచ్చజెప్పి సతీష్ తో ప్రభుతేజ ప్రేమగా మాట్లాడాడు. ఇంటికి వెళ్దాం పద అంటూ తన వెంట తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లగానే సతీష్ ను ఇంట్లో బంధించి తల్లి నాని, సహజీవనం చేస్తున్న ప్రియురాలు అంజలితో కలిసి దుడ్డు కర్రలు, ప్లాస్టిక్ పైప్ తో సతీష్ ని విపరీతంగా కొట్టారు. గొంతు నులిమి హత్య చేశారు. సతీష్ చనిపోయాడని భావించి మృతదేహం మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా సీసీ కెమెరాలు లేని రోడ్లు వెతికి అంతా అనువుగా ఉందని నిర్ధారించుకున్న తరువాత వెళ్లి రోడ్డు పక్కన సతీష్ మృతదేహం పడేసి వచ్చారు. అయితే అప్పటికే గుండె జబ్బుకు శస్త్రచికిత్స చేయించుకున్న సతీష్ అనారోగ్యంతోనే చనిపోయాడని అందరూ భావించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో హత్యగా తేలడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. 3 మెంబర్స్ ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు మేము గుర్తించాము. ఒకటి కుంచే ప్రభుతేజ, ఇంకొకరు కుంచే నాని, ఇంకో ఆమె పెరుగు అంజలి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ హత్య చేశారని మేము నిర్ధారించాము. ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఈ ఏ1 అనే కుంచు ప్రభుతేజతో ఉండేవాడు. ఈ కుంచె ప్రభుతేజకి ఇన్స్టాగ్రామ్లో కాకినాడ కుర్రోడు అనే వీడియోస్ తీస్తుండేవాడు. అతని దగ్గర హెల్పర్గా ఉండేవాడు, అతని ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత ఈ ఎవరైతే డిసీజ్డ్ ఈ ఏ1 దగ్గర నుంచి ఒక 30,000 తీశాడని అనుమానం వ్యక్తమైంది ఈ ఏ1కి. తర్వాత అతన్ని అడిగారు, అతను ఇవ్వలేదు. అది కోపం పెంచుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఇతనిని, ఎవరైతే డిసీజ్డ్ని, ఏదైతే మసాలా దంచే కర్ర ఉంటుందో దాంతో, అదేవిధంగా ప్లాస్టిక్ గొట్టం, వీటితో అతని మీద దాడి చేసి ఆ తర్వాత ఫైనల్గా అతన్ని గొంతు నిలిమి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత సీసీటీవీస్ ఎక్కడెక్కడ లేవో అనే వేస్ ఐడెంటిఫై చేసుకొని
ఇక్కడ ఏదైతే నేను ప్రీవియస్గా చెప్పానో సాంబమూర్తి నగర్ ఏరియాలో ఈ బాడీని అక్కడిని డంప్ చేశారు. క్షణికావేశం, ప్రతీకార భావన ఎంతటి వారినైనా నేరస్తులుగా మారుస్తుందనేందుకు కాకినాడలో జరిగిన ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.